మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వినూత్న రీతిలో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు వేసి కూడా నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానికి కూడా కంకణం కట్టుకోవడం జరిగింది. ముందు ఎన్నికల హామీలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులన్నీ పూర్తిగా నిర్మూలిస్తామని కూడా ఆ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఒక ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, మొదటగా మీరు నియోజకవర్గంలో పూర్తిగా బెల్ట్ షాపుల నిర్మూలనని కంకణం కట్టుకున్నారు. ఏంటి ఈ పరిస్థితి? అంటే ఇది గతంలో కూడా మేము ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టింది. ఒక విడతల వారీగా మద్య నిషేధం కాదు కానీ మద్యాన్ని కొంచెం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మద్యం అనేది గ్రామాల్లో విచ్చలవిడిగా దొరకడం వల్ల చాలామంది పేదలు కొందరు బానిసలై ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి మా మునుగోడు నియోజకవర్గంలో నేను ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు చాలామంది మహిళలు వాళ్ళ బాధలు చెప్తున్నారు. కాబట్టి మేము ఈ గత 15 రోజులుగా అధికారులను కూడా అప్రమత్తం చేసి ఎక్కడైతే పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా బెల్ట్ షాపులను అమ్ముతున్న వాటిని కంట్రోల్ చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. మా నాయకులందరూ కూడా గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా దీని మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయి దీన్ని అరికట్టే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా మేము సక్సెస్ అవుతామని అనుకుంటున్నాం. గతంలో చాలా మంది కూడా దుష్ప్రచారం చేశారు. రాజగోపాల్ రెడ్డి గెలిచినాక నియోజకవర్గానికి వస్తాడా, తిరుగుతారు అనుకున్నారు. కానీ మీరు పూర్తిగా వారికి చెప్తున్నారు డెవలప్మెంట్ కమిటీలు కూడా చేసి పూర్తిగా ఇక్కడే ఉంటాను, గ్రామంలో కూడా ఏ సమస్యలు ఉన్నాయో ఒక కమిటీలు వేస్తున్నామని కూడా చెప్తున్నారు. త్వరలో కూడా మీరు నిజామాబాద్ కూడా వీరిని తీసుకెళ్లి కూడా చూపిస్తామని చెప్తున్నారు. డెఫినెట్గా కొన్ని గ్రామాలు నాకు మన నిజామాబాద్ జిల్లాలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఫామ్ చేసుకొని ఎంతో క్రమశిక్షణతోటి ఆ గ్రామాల్లో ఆ కమిటీలు పనిచేస్తున్నాయి. అక్కడ ఎవరన్నా తప్పు చేస్తే ఆ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ కూర్చొని పోలీస్ స్టేషన్తో సంబంధం లేకుండా కూడా వాళ్ళకు జరిమానా విధిస్తుంది. విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ద్వారా ఆ గ్రామంలో ఉన్న ధనవంతులు ఎవరు ఉంటే విరాళాలు సేకరించి విలేజ్ డెవలప్మెంట్ కూడా చేస్తుంది. ఆ గ్రామంలో పేదవాళ్ళు ఉంటే కూడా విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ద్వారా పేదవాళ్లకు సాయం చేస్తారు. సో అటువంటి కేస్ స్టడీస్ ఒక 2 నుంచి 3 గ్రామాలని మా మునుగోడు నియోజకవర్గం నుంచి తీసుకుపోయి దాదాపు 10 బస్సులలో పోవాలని నిర్ణయించినాం. ఈరోజు తప్పకుండా జనవరి 2nd వీక్లో మోస్ట్లీ మేము ఆ విలేజ్ తీసుకొని పోయిస్తాం. అక్కడ గ్రామాల్లో ఏ విధంగా ఎన్నో ఏండ్లుగా ఆర్మూరు డివిజన్లో కొన్ని గ్రామాల్లో ఆర్మూరు నియోజకవర్గం, బాల్కొండ నియోజకవర్గాల్లో నా దృష్టికి వచ్చినాయి. కాబట్టి మా మునుగోడు నియోజకవర్గంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలంటే వాళ్ళ ఏ విధంగా పద్ధతులు అవలంబిస్తూ స్టడీ చేసేందుకు పోవాలని నిర్ణయించుకున్నాం. ఇక రాష్ట్ర రాజకీయాలకు వద్దాం. మీరు అసెంబ్లీలో కూడా మొత్తం ఈ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. కానీ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్వేతపత్రం విడుదల చేసి మేము అప్పు చేసింది 3 లక్షల కోట్లు అయితే మీరు 6 లక్షల కోట్ల అప్పులు చేశామని కేవలం అప్పులే చూస్తున్నారు. కానీ మొత్తం కూడా ఒక 50 లక్షల కోట్ల ఆదాయ మార్గాలను కూడా చూపించాం మా ఆస్తిని కూడా అని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు 3,17,000 అని చెప్పేది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ అప్పు, ఆ ఎస్పీవీలు స్పెషల్ పర్పస్ వెహికల్ కార్పొరేషన్స్ సపరేట్గా క్రియేట్ చేసిండ్రు అప్పు కోసం అని చెప్పి. అవి ఎఫ్ఆర్బిఎంకు సంబంధం లేకుండా డైరెక్ట్గా ప్రైవేట్ బ్యాంకుల నుంచి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ నుంచి ఈ విధంగా ఇంకొక 3 లక్షల కోట్లు తీసుకున్నారు. కాబట్టి మొత్తం 6,70,000 కోట్లు అనేది రాష్ట్రానికి సంబంధించిన సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర సంస్థలకు కూడా ఉన్నది. కాబట్టి టోటల్ అప్పు 6,70,000 ఉందని చెప్పినాం మేము. రాష్ట్రం ఒకటి అనేది సపరేట్ కాదు, దానికి సంబంధించిన ఆర్టీసీ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ కావచ్చు, పాలమూరు కార్పొరేషన్ కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించిన అప్పులే. కాబట్టి మన రాష్ట్రానికి మొత్తం కలిపి 6,70,000 ఉందని చెప్పినాం. అది వాస్తవము. సంపద సృష్టించడం అనేది అది కేటీఆర్ కాదు. ఏదైతే డెవలప్మెంట్ ఉందో, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిందే. కొత్తగా వీళ్ళు వచ్చి ఏం చేసింది లేదు. ఈరోజు పెట్టిన పవర్ ప్లాంట్స్ ఏదైతే ఉందో గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేసిన ప్రణాళికలే ఈరోజు వాళ్ళు ఫ్రీ పవర్ ఇవ్వగలిగినారు. వాళ్ళు వచ్చిన రోజు నుంచి ఫ్రీ పవర్ ఇస్తున్నారంటే దానికి ఆలోచన, దాని ఫౌండేషన్ వేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. వాళ్ళు చేసిన అప్పులు అభివృద్ధి పేరు మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద అప్పులు చేసిండ్రు, ప్రాజెక్టు కూలిపోయింది. యాదాద్రి పవర్ ప్లాంట్ అనేది చాలా బడ్జెట్ పెరిగిపోయింది ఎస్టిమేషను. అది దానికి 7 రూపాయలు యూనిట్ పడుతుంది. బయట మార్కెట్లో 4 రూపాయల 50 పైసలకు దొరుకుతుంది పర్ యూనిట్ ఓపెన్ మార్కెట్లో. సో వాళ్ళు చేసింది
అభివృద్ధి అనే పేరు మీద వాళ్ళ కమిషన్ల కోసం టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వం దోసుకుని తప్పితే నిజంగా అభివృద్ధి అనేది ఎక్కడ జరగలేదు. అంటే ఈ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చలేకనే ఈ విధంగా అప్పులన్నీ కూడా చేస్తున్నారని కూడా విమర్శలు చేస్తున్నటువంటి. ఇప్పుడు మేము ప్రభుత్వము చేపట్టే రాడికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులని ప్రజలకు తెలపాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నిటికి కూడా విడతల వారీగా మేము వాటిని అమలు చేసే బాధ్యత మా మీద ఉంది. కానీ ప్రజలకు నిజాలు తెలవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల 10 ఏళ్ల పాపలో అవినీతి ఏ విధంగా జరిగింది, అభివృద్ధి పేరు మీద ఎన్ని లక్షల కోట్లు దోపిడీ అయింది, వాటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడ పొరపాటు జరిగినాయి, ఎక్కడెక్కడ దోపిడీ జరిగిందని కూడా బయటికి తీసుకొస్తామని చెప్పి ప్రజలకు చెప్తున్నాం. వాళ్ళు అది జీర్ణించుకోలేకపోతున్నారు, భయపడుతున్నారు. వాళ్ళు ఇవన్నీ నిజాలని బయటకు వస్తాయి రాబోయే రోజుల్లో. ఇక చివరిగా నియోజకవర్గంలో చూసినట్లయితే ఏళ్ల తరబడి కూడా ఏదైతే సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి అయ్యే తప్పకుండా. ఇప్పుడు చెర్లగూడెం రిజర్వాయర్, కృష్ణరాంపల్లి రిజర్వాయర్, ఉదయం సముద్రం ప్రాజెక్టు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కంప్లీట్ కావాలంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఫస్ట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, సిడబ్ల్యూసి పర్మిషన్ లేదు. ఎక్కడి నుంచి హెడ్ వర్క్స్ అంటే సోర్స్ ఆఫ్ వాటర్ నార్లాపూర్ నుంచి తీసుకురావాలన్నా వట్టెం రిజర్వాయర్ నుంచి తేవాలన్నది ఇంతవరకు డిసైడ్ కాలేదు. సో ఇటువంటి కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయి, కొన్ని డిసిషన్స్ ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు మేము అందరం రివ్యూ చేసినాం. నల్గొండ జిల్లా ప్రాజెక్టుల గురించి మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ నల్లగొండ జిల్లా ప్రాజెక్టుల గురించి 5 మంత్రులను కలిపి ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలంటే ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం తొందరగా కంప్లీట్ చేయాలి, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేయాలి, మిగతా ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేయాలని చెప్పి నిర్ణయం చేసినాం. తప్పకుండా మా జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ జిల్లాని రాబోయే 5 ఏళ్ల కాలంలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి ప్రతి ఎకరానికి సాగునీరు ఇస్తాం. ముఖ్యంగా ఈ మునుగోడు నియోజకవర్గంలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా నేను ఒక కమిట్మెంట్ ప్రకారం నన్ను ప్రజలు గెలిపించారు కాబట్టి ఈ ప్రాంత రైతాంగానికి హామీ ఇస్తున్నా. మీరు కొంచెం ఓపిక పట్టండి. రాబోయే 5 ఏళ్ల కాలంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్తో పాటు రోడ్ నెట్వర్క్ కానీ, ఇండ్లు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ కాలేజ్ కానీ, స్కూల్స్ కానీ, సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా మన మునుగోడు ప్రజలకు అందుతాయి. నేను ఒక కమిట్మెంట్ తోటి పనిచేస్తే ఈ మునుగోడు నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలని ఆలోచన ఉంది. కాబట్టి ఇవన్నీ చేసే సమయం రాబోయే 5 ఏళ్ళు వాళ్ళ కాలం సరిపోతుంది మనకు. అదేవిధంగా ఈ మద్యపాన నిషేధం విషయంలో కూడా మీరందరూ కూడా నాయకులందరూ కూడా మునుగోడు నియోజకవర్గ నాయకులందరూ కూడా మాకు సహకరిస్తుంటూ తప్పకుండా డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా కోరుతున్నాం. ఇల్లీగల్గా ఎవరైతే అమ్ముతున్నారో ఈ మద్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత, సామాజిక బాధ్యత మా అందరి మీద ఉన్నది. ఒక డిపార్ట్మెంట్ మీద కాదు, ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నది. ఇది ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి కాబట్టి తప్పకుండా బెల్ట్ షాపుల విషయంలో మేము చాలా కఠినంగా వ్యవహరించి ఎన్నో కుటుంబాలని కాపాడాలని నిర్ణయం చేసుకున్నాం. త్వరలో ఎంపీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఎంపీ ఎన్నికలు ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ? నాకు తెలిసి 16 సీట్లు ఈసారి కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తారు తెలంగాణలో. అంటే కేసీఆర్ మొన్న దెబ్బతిన్నాం, ఖచ్చితంగా ఎంపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని ఆయన నాకు తెలిసిన పార్టీ కేసీఆర్ రిటైర్డ్ అయితే బెటర్, ఫామ్ హౌస్ పోయి ఇప్పటికైనా. కేటీఆర్ అమెరికా పోతే బెటర్. హరీష్ రావుకి అయితే ఆ పార్టీ ప్రాముఖ్యం లేదు కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకే ఫ్యూచర్ ఉంది తప్పితే ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టిర్రో అప్పుడే ఖతమైపోయింది వాళ్ళ పని. తెలంగాణ ప్రజలతోటి బంధం, ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో, తెలంగాణ పేరు ఎప్పుడైతే తీసేసిర్రో టీఆర్ఎస్ అని అప్పుడే వాళ్ళ పని అయిపోయింది. తెలంగాణ ప్రజలతో బంధం తెంచుకున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీనే ఉంటుంది తప్పితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. రైట్, చూడొచ్చు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామనుకుని ఒక్క హామీని నెరవేరుస్తాం. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం. నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కమిటీల పేరుతో మొత్తం అన్ని గ్రామాల వారిగా వేస్తాం. అదేవిధంగా నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా బెల్ట్ షాపులను కూడా నిషేధం చేస్తామని కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.